అమ్మ ప్లీజ్ రా అమ్మా రా. కృష్ణ నువ్వు చాలా మొండికేస్తున్నావు. పూజ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం కదా, గుడికి రావాల్సిన అవసరం ఏముంది? మమ్మీ ఒకవేళ నువ్వు ఇంట్లోనే పూజ చేసుకుంటే మరి కృష్ణయ్య నీకు నీళ్ళలో తాగిస్తాడు. పైగా నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వస్తారు కదా వాళ్ళ మమ్మీలతో పాటు. ఇక వెళ్దాం రా అమ్మా రా. ఇంకా 2 మెట్లు ఎక్కితే చాలు. ఇదిగో గంగా, మనం ఇప్పుడు గుళ్ళోకి వచ్చేసాం. ఇప్పుడు మెల్లిగా నువ్వు నీ కళ్ళు తెరిచి శ్రీకృష్ణుని చూడు. అమ్మా నువ్వెందుకు ఆగిపోయావు? పదమ్మా. గంగా రామ్మా. పద. అమ్మ నేను గుడికెళ్తున్నాను. సరే అయితే నువ్వు కరుణపిన్ని దగ్గరే ఉండు, ఓకే? కర్ణపిన్నిరా. కృష్ణ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కానీ కర్ణపిన్ని నేను ఇప్పుడే వస్తాను. కృష్ణయ్య నీకు బాగా తెలుసు కదా నేను అమ్మని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు నాన్నని ఇక్కడికి త్వరగా తీసుకురా. ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి, ఓకే? ఏదేమైనా సరే నేను ఈ వ్రతాన్ని ఎన్ని జన్మలైనా నీతో పాటే చేయాలి అనుకుంటున్నాను. కరుణ, జోయా అక్క నువ్విక్కడ? అది నాకు నిన్ను ఇంకా గంగని కలవాలని చాలా ఆశగా ఉంది. ఈరోజు ఉదయం జరిగిన దాని తర్వాత నాకు గంగ గురించి చాలా బాధగా అనిపించింది. నాకు తెలుసు ప్రతి సంవత్సరంలాగా గంగ ఈ సంవత్సరం కూడా సుమంగళి వ్రతం ఖచ్చితంగా చేస్తుందని. నెమ్మదిగా. నేనెంతగానో ప్రయత్నించాను నిన్ను మర్చిపోయి ముందుకెళ్ళాలి అని, కానీ అలా జరగలేదు. ఎప్పటికీ జరగదు కూడా. నువ్వు మళ్ళీ నన్ను ఇలాగే ఒంటరిగా వదిలేసి వెళ్ళవు కదా ప్రదీప్. కరుణ, నువ్వనేది ఇప్పుడే కాదు, ఎప్పటికీ జరగదు. నేను నా ఫ్యామిలీకి ప్రామిస్ చేశాను. నేను నిన్ను మళ్ళీ ఎప్పుడు... ప్రామిస్ అయితే నువ్వు నాకు కూడా చేసావు ప్రదీప్. ఎప్పుడు నన్ను వదలని చెప్పావు. మరి దాని సంగతి ఏంటి? అవును, సరిగ్గా చెప్పావు నువ్వు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. కానీ మన రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు మన చేయి దాటిపోయింది, ఏమీ చేయలేం. కాంప్లికేషన్స్ అయితే మొదటి నుండి ఉన్నాయి కదా మన రిలేషన్లో. నీకు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు కదా. యా ఐ నో, కానీ నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు కదా. కానీ ఈసారి మాత్రం నేను అలా జరగనివ్వను ప్రదీప్. సుప్రియకి నీ మీద ఎంత హక్కు ఉందో అంతే హక్కు నాకు కూడా ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రదీప్. అలాగే నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు కూడా ప్రదీప్. ఓకే, మనం మాట్లాడదాం. కానీ ప్రస్తుతం నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికెళ్ళి ఏదో ఒకటి తిను.
మనం రేపు కలుద్దాం. నువ్వు నన్ను రేపు కలుస్తావు కదా? పక్కా ప్రామిస్ నువ్వు నన్ను రేపు కలుస్తానని. ఐ ప్రామిస్. గుడ్. ఇదే నేను కోరుకున్నాను. నేను ఇక్కడికి రావడం వృధాగా పోలేదు. వీళ్ళిద్దరూ ఇక్కడ కలవనంత వరకు వీళ్ళిద్దరి మనసులో ఉన్న అగ్నిపర్వతం అది బయటకి ఎలా పొంగుతూ వస్తుంది? ఇక్కడ నేను చెయ్యాల్సిన పని పూర్తయింది. ఇక నేను ఇంటికి వెళ్ళి సుప్రియ దగ్గర బాధపడుతున్నట్టు నాటకం ఆడాలి. గంగా గంగా నువ్వు నాన్న గురించి ఆలోచిస్తున్నావు కదా? అంతగా మిస్ అయితే నువ్వు ఈరోజు నాన్నతో ఎందుకు మాట్లాడలేదు? లేదు, నేనెందుకు మిస్ అవుతాను? ఎవరి గురించి ఆలోచించడం లేదు. నేనెందుకు ఆలోచిస్తాను? అసలు తను నాకేమవుతాడని? మరి నువ్వు తన కోసం వ్రతం ఎందుకు చేశావు? తను నీకు నీళ్లు తాగించినప్పుడు నువ్వు చాలా సంతోషించావు కదా? అలాగే ఎంతో చక్కగా స్మైల్ చేశావు. నేనంతా చూశాను. అలాగే నాన్న సంతోషంగా ఉండడం నేను మొదటిసారి చూశాను. అసలు నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నా చిన్నారి ముద్దుల కృష్ణ ఉన్నట్టుండి పెద్దదైపోయిందని. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. నాకు నా ప్రియమైన అల్లరి చేసే చిలిపి కృష్ణ అంటేనే ఇష్టం. మరి నువ్వు నీ అల్లరి కృష్ణ చెప్పే మాటలు ఎందుకు విన్నావు? చెప్పు, ఏం చేయాలి? అన్నిటికంటే ముందు నువ్వు కూర్చో, లేకపోతే నేను భోజనం ఎలా తినిపిస్తాను? అమ్మా, నువ్వెలాగైతే నాన్న కోసం వ్రతం చేశావో అలాగే ఆయన కూడా నీ కోసం చేశారా? జవాబు చెప్పమ్మా. నువ్వెందుకు మాట్లాడట్లేదమ్మా? చెప్పు. నువ్వు తిను. సుప్రియా, ఏడవకు. అయినా నువ్వు కొంచెం తినమ్మా. ప్రదీప్ కోసం ఎంతసేపు ఎదురు చూస్తావు? లేదత్తయ్య, ప్రదీప్ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను ఒక్క చుక్క నీరు కూడా తాగలేను. ప్రదీప్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీకు తెలుసు కదా ఈరోజు సుప్రియకు వ్రతం అని. నువ్వు తనతో పాటు ఉండాలి కదా, కానీ నువ్వు... నేను మీకు అంతా చెప్తాను నాన్న, కానీ ఒక్క నిమిషం. సుప్రియ, ఐఎమ్ సారీ. ప్లీజ్ నీళ్లు తాగు. సుప్రియ, ప్లీజ్. నువ్వే చెప్పు, నువ్వే కదా ఫోన్ చేశావు. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి. ఈ రోజు మా ఇంట్లో ధనత్రయోదశి పూజ చేస్తున్నాం. హోమం కూడా జరుగుతుంది. పంతులు గారు వస్తారు, అందుకని మీరు కూడా వచ్చేయండి నాన్న. నేనా? నన్ను ఇన్వైట్ చేస్తున్నావా? అవును, అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు వచ్చేయండి. మరి దీని గురించి మీ మమ్మీ ఏమంటుంది? మమ్మీనా?